అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాలూరి. నేను ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. సో, మళ్ళీ మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో, అందుకని నేను మళ్ళీ నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇవ్వదలుచుకున్నాను. సో, మీకు గురువారం, శుక్రవారం నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఏమి ఇవ్వలేదు. బట్ మీ అందరికీ తెలుసు నేను ఎందుకు ఇవ్వలేదని. నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదేంటంటే నిఫ్టీలో మూవ్‌మెంట్ లేదు కాబట్టి. నేను మూవ్‌మెంట్ ఉంటే ఇస్తాను వీడియోస్ అన్నాను. బట్ మూవ్‌మెంట్ లేదు ఫ్రైడే అండ్ థర్స్డే. సో, దానివల్ల నేను మీకు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఈరోజు నేను ఎందుకు ఇస్తున్నాను అంటే మండే మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. నిన్న మొన్న హాలిడే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఫ్రెష్‌గా అప్డేట్స్ ఇవ్వాలనుకున్నాను. అందుకని నేను నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. సో, మీకు అందరికీ తెలుసు నిఫ్టీ, సెన్సెక్స్ మాత్రమే వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది. సో, నిఫ్టీ వచ్చేసి థర్స్డే, సెన్సెక్స్ వచ్చి ఫ్రైడే. సో, మిగతావన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సిపి అండ్ ఇంకొకటేంటి ఫినాన్స్ నిఫ్టీ, ఇవన్నీ కూడా మీకు మంత్లీ ఎక్స్పైరీ ఉంది. మంత్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రీమియం చాలా హై ఉంటుంది. మీకు అందరికీ తెలుసు సెన్సెక్స్ ఓన్లీ నిఫ్టీ మాత్రమే ప్రీమియం మామూలుగా ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా ప్రీమియం చాలా హై ఉంటుంది. బట్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 1 మంత్ యూ కెన్ హోల్డ్ దట్. ఓకే, మీకు 1 మంత్ దాన్ని హోల్డ్ చేసుకోగలరు కాబట్టి మీకు ప్రీమియం ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో, ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నా కూడా మీకు లాస్ ఆఫ్ రిస్క్ చాలా తక్కువ ఉంది. సో, కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు యావరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడైనా మార్కెట్ అటు ఇటు ఫ్లక్చువేషన్స్ అయితే కూడా మీరు యావరేజ్ చేసుకుని మీరు మంత్ ఎండింగ్ కల్లా మంచి రిటర్న్ తీసుకోగలరు. ఓకే కదా, ఇది మీకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ ఎవరికైతే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో ఇది వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. సో, మనం 2024కి గుడ్ బై చెప్పేస్తున్నాం. 2025లో ఎంటర్ అవుతున్నాం. సో, ప్రతి మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? 3 విషయాలు. ఒకటి హెల్త్, వెల్త్ అండ్ ఇంకోటి వచ్చేసి స్పిరిచువాలిటీ. ఖచ్చితంగా 3 కంపల్సరీ ప్రతి మనిషికి అవసరం. ఓకేనా? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నారు. ఓకే, ఫస్ట్ 3 కూడా మనం హెల్త్, వెల్త్ ఉంటే మనం సాధించగలం. కానీ మోక్షం అనేది స్పిరిచువాలిటీ ఉంటే మాత్రమే మనం సాధించగలం. ఓకే, అన్నిటితో పాటు అంటే డబ్బు, హెల్త్, ఈ రెండిటితో పాటు స్పిరిచువాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఓకేనా? ఈరోజు నువ్వు ఒకవేళ చాలా గొప్ప పొజిషన్లో ఉండొచ్చు. అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. ఈరోజు నువ్వు చాలా కష్టాలు పడుతూ ఉండవచ్చు. అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపం మాత్రమే. ఓకేనా? కాబట్టి స్పిరిచువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి నా వీడియోస్ అన్నీ కూడా ఈ 2025లో ఈ మూడింటి మీద నేను ఫోకస్ చేయదలుచుకున్నాను. సో, దివ్య హెల్త్ అండ్ వెల్త్లో ఓన్లీ నేను హెల్త్ అండ్ వెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, ఎక్కడైతే వాయిస్ ఆఫ్ దివ్య ఉందో దాంట్లో మాత్రం నేను స్పిరిచువాలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది కూడా నిజాలు నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? నా మైండ్లో ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో అదే నేను చెప్పాలని డిసైడ్ అయిపోయాను. ఓకే, అది ఎవరి గురించి అయినా కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు. సో, కానీ ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ చెప్పదలిచింది నిఫ్టీ గురించి. ఎస్, నిఫ్టీ మాత్రం భలే మనని టెన్షన్ పెడుతూ ఉంది. లాస్ట్ వీక్ అంతా కూడా మీకు అందరికీ తెలుసు నిఫ్టీ అనేది మూమెంట్ సరిగ్గా లేనేలేదు. మీరు అందరూ గమనించే ఉంటారు. అందుకే నేను గురువారం, శుక్రవారం నేను నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మూమెంట్ లేదు కాబట్టి. నేను మూమెంట్ ఉంటే నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తాను అని చెప్పాను. బట్ మూమెంట్ లేదు. సో, నాకు తెలిసి మండే కూడా మూమెంట్ ఉండదు. ఎందుకంటే అది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోలేదు. 23,870 అబోవ్ క్లోజ్ అయి ఉంటే, అంటే 23,900 నియర్ బై క్లోజ్ అయి ఉంటే కనుక నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ఉండేది. అక్కడి నుంచి ఖచ్చితంగా నిఫ్టీ అనేది పెరుగుతుండేది. 24,060 రూపీస్కి వచ్చేది. అక్కడ నుంచి ఖచ్చితంగా 25,200కి వెళ్ళాలి. నిఫ్టీ స్ట్రాంగ్ ఎక్కడి వరకు మూవ్ అవుతుందంటే 25,200. నిఫ్టీ డౌన్ అయితే మాత్రం 23,200, అంటే నియర్లీ 2,000 పాయింట్ డిఫరెన్స్ ఉంది. ఎస్, నిఫ్టీ కనుక కిందకు వస్తే కనుక ఖచ్చితంగా 23,200కి వస్తుంది. నిఫ్టీ కనుక పెరిగితే 25,200కి పెరుగుతుంది. అంటే నియర్లీ 2,000 పాయింట్స్. అంటే మీరు ఎంత బిగ్ రిటర్న్స్ తీసుకోవచ్చో మీరే ఊహించుకోండి. ఓకే, బట్ నా నిఫ్టీ వచ్చేసి 23,817 ఉంది. అంటే 23,817 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సాంగ్ సపోర్ట్ కాదు అని. మన స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ? 23,770. సో, తర్వాత సపోర్ట్ ఇక్కడ 23,670, 23,550. దానికని కిందకు వస్తే ఖచ్చితంగా 23,200కి వస్తుంది. ఒకవేళ అంతకన్నా పైకి వెళ్తే కనుక 23,900కి వెళ్తే కనుక ఖచ్చితంగా 24,060 రూపీస్. ఆ తర్వాత నుంచి పరుగులు పెడుతుంటుంది నిఫ్టీ. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో మీకు అందరికీ ఐడియా వచ్చేసి ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి. ఖచ్చితంగా చూద్దాం, వెయిట్ అండ్ సీ. నిఫ్టీ
25,200ని కిస్ చేస్తుందా, లేకపోతే 23,200ని హగ్ చేసుకుంటుందా చూద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా వింటర్ సీజన్ కాబట్టి 23,200లో నిఫ్టీ హగ్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బుల్స్, బిగ్ బేస్ ఎవరు మార్కెట్ ఉండరు. ఎందుకంటే ఇప్పుడు జనవరి 1 వస్తుంది. సో అందరు కూడా ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళి ఉంటారు. మీకు తెలుసు వేరే కంట్రీస్ వాళ్ళు FII, DII వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే మార్కెట్ నుంచి పక్కకు తప్పుకుంటారు. సో స్మాల్ ఇన్వెస్టర్స్ మాత్రమే మార్కెట్లో ఉంటారు. కాబట్టి మార్కెట్ ఏమవుతుందంటే కొంచెం మూమెంట్ ఉంటుంది. అంటే బిగ్ అప్ ఉండదు, బిగ్ డౌన్ కూడా ఉండదు, అంతే కదా. ఎప్పుడైతే బుల్స్ అండ్ బేర్స్ హాయిగా నిద్రపోతున్నారో అక్కడ బిగ్ అప్ ఉండదు, బిగ్ డౌన్ కూడా ఉండదు. సో 100 పాయింట్స్ అప్ అండ్ డౌనే ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా జరిగేది ఏంటి, ప్రీమియం మెల్ట్ అయిపోతుంది. అందులోనూ మొన్న డిసెంబర్ మంత్లో ప్రీమియమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మొన్న థర్స్డే నాటికి డిసెంబర్ మంత్ ప్రీమియమ్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం జనవరికి ఎంటర్ అయిపోయాం. సో జనవరి అనగానే ప్రీమియమ్స్ చాలా హై ఉంటుంది. ఎందుకంటే మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ జనవరి మంత్కి మనం ఎంట్రీ అయిపోయాం. సో ఈరోజు మండే. సో ప్రీమియమ్స్ చాలా హై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీమియమ్స్ అన్నీ మెల్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సో మార్కెట్ కన్నా మనం ఇంకా తెలివిగా ఉందాం. మనం ఏం చేద్దాం, జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఓన్లీ అబ్జర్వ్ మాత్రమే చేయండి. ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. నిఫ్టీ 100 పాయింట్స్ మాత్రమే అప్ అండ్ డౌన్ అవుతుంది. 100 పాయింట్స్ కూడా కాదు, 90 పాయింట్స్. ఎందుకంటే 23,814లో ఏమో క్లోజ్ అయింది. 23,870 వరకు కూడా నాకు క్రాస్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. ఖచ్చితంగా డౌన్ అవుతుంది అని అనిపిస్తుంది. సో అలా అయితే కనుక ఖచ్చితంగా 23,770 కల్లా రావచ్చు. సో ఈ 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది నిఫ్టీ. సో దీన్ని బట్టి చూస్తే మీకు నిఫ్టీ అనేది స్లో మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీమియం అంతా మెల్ట్ అయిపోతుంది. సో ఈ వారం నిఫ్టీలో మీరు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. నిఫ్టీ అనే కాదు, ఏ ఆప్షన్ జోలికి కూడా వెళ్ళకండి. ఓకే, ఏదన్నా స్టాక్ కనుక మంచి మూమెంట్ ఉన్న స్టాక్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఈ జనవరి మంత్ నుంచి మీకు వీక్లీ 1 or 2, 3 1, 2, 3 కాల్స్ స్టాక్ సంబంధించి ఇస్తాను. సో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఇస్తాను. మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు ఇంత ప్రాఫిట్ చాలనుకున్నప్పుడు మీరే ఎగ్జిట్ అయిపోండి. ఓకే, నేను ఖచ్చితంగా ఎక్కడ ఎంటర్ అవ్వాలో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా చెప్తాను స్టాక్స్కి అయితే. సో మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఈ 1 మంత్ కాదు, 1 వీక్. ఫస్ట్ వరకు అయితే నిఫ్టీ ఏ ఆప్షన్ జోలికి వెళ్ళకండి ఫస్ట్ వరకు, జనవరి 1 వరకు. సో చూద్దాం, ఒక 1-2 డేస్ వెయిట్ చేసిన తర్వాత నిఫ్టీ మనకి ఎక్కడ బెస్ట్ ఎంట్రీ అనేది నేను చెప్తాను. మీకు అందరికీ తెలుసు బెస్ట్ ఎంట్రీ ఇక్కడ 23,250కి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 23,550కి వస్తే కూడా 1 లాట్ తీసుకోండి. అన్ని ఆప్షన్స్ 1 లాట్ తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే అన్ని మంత్లీ ఎక్స్పైరీస్ తీసుకోండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మళ్ళీ ఒక 23,220కి వస్తే కనుక ఇంకొక లాట్ తీసుకోండి అన్నీ. అప్పుడు మీకు బిగ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి 2,000 పాయింట్స్ మూవ్ అవుతుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఎక్కడ బెస్ట్ ఎంట్రీ, ఎక్కడ బెస్ట్ ఎగ్జిట్ అనేది నేను ఇస్తాను ఖచ్చితంగా ఈ వీక్లో. ఖచ్చితంగా మళ్ళీ ఒక 10,000 మన ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. ఖచ్చితంగా 80,000 to 90,000 to 1 lakh వరకు మీరు ఎర్న్ చేయగలరు. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఎర్న్ చేస్తారు. ఒక్క 10,000 మీ దగ్గర పెట్టుకోండి, మీకు బిగ్ రిటర్న్స్ వచ్చే కాల్ నేను చెప్తాను. ఓకేనా? అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్.